జీడిపిలో 33% భారతదేశం. అంటే ఇక్కడ ఉత్పత్తులు ఉన్నట్టేగా, అంతే కదా, ఇక్కడ పరిశ్రమలు ఉన్నట్టేగా. అవును, అంతే కదా. పరిశ్రమలు ఉత్పత్తి ఉన్నాయి అని అంటే దాని వెనుక సాంకేతికత ఉన్నట్టేగా. ఎగ్జాక్ట్లీ, అవునా కదా. అవును, సాంకేతికత ఉన్నది అని అంటే దాని వెనుక సైన్స్ ఉన్నట్ట కాదా. 100% సైన్స్ ఉన్నది అని అంటే విద్య ఉన్నట్ట కాదా. పక్కా. బ్రిటిష్ వాళ్ళు వచ్చేదానికి ముందు వరకు 33% జీడిపి ఉన్నది అని అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ వరుస ఉన్నట్ట కాదా. అంత ఎస్టాబ్లిష్డ్. సో నీకు ఇక్కడ విద్యను నేర్పించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? 1857 తర్వాత మెకాలే స్వయంగా ఒప్పుకున్నాడయ్యా, ఇక్కడ అడుక్కు తినేవాడు నాకు కనిపించలేదు ఇండియాలో. 1823లో మెకాలే ఇచ్చిన స్టేట్మెంట్, ఇక్కడ ఇంట్లో డబ్బులు లెక్కించేటటువంటి వాళ్ళు నాకు కనిపించలేదు, త్రాసుల్లో తూసేవాళ్ళు. డబ్బుని నాణ్యాలు కదా అప్పుడుండి. అవునవును, బట్ లెక్కించడం బదులు ఇట్లా కేజీల కింద ఎంచడం ఏంటి సార్? ఇది నేను చెప్పింది కాదు. ఎగ్జాక్ట్లీ, అంటే మన వాస్తవాలు నీకు నువ్వు గూగుల్లో కొట్టు మెకాలే స్టేట్మెంట్ అని ఇండియా.